హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా హెల్తీగా టేస్టీగా ఉండే పాలక్ రైతా చేసుకుందామా. ఇది చాలా ఈజీ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇది పిల్లలకు పెడితే చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ పాలక్ని చిన్నగా చాప్ చేసి తీసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా మంచిగా చిన్నగా చాప్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీరా వేసుకోండి. అది కూడా మంచిగా వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అవి కూడా వేగేలోపు మనము ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చ దంచుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఫస్టే చిన్నగా చాప్ చేసుకున్న పాలక్ ఉంది కదా, అది ఒక 2-3 టైమ్స్ అలా మంచిగా వాష్ చేసి తీసుకోండి. లేకపోతే అందులో మట్టి ఉండిపోతుంది. అలా మంచిగా వాష్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ కింద వేసుకున్నాం కదా, అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పాలక్ని తీసుకొని అందులో వేసుకోండి. ఈ పాలక్ మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి, లేదంటే కింద ఉన్న ఆనియన్స్ మాడిపోతాయి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కొంచెం అంత పసుపు, ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేయండి. అవి మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మంచిగా లిడ్ ఓపెన్ చేస్తే మనకి పాలక్ అనేది కొంచెం ఉడికినట్టు కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలలో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్. ఇందులో కొత్తిమీర, కరివేపాకు అనేది చూపించలేదు, అది స్కిప్ అయిపోయింది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా లిడ్ క్లోజ్ చేస్తే మంచిగా వాటర్ మీదికి తేలి కనిపిస్తుంది. మనకి పాలక్ అనేది ఉడికిపోతుందండి అప్పటికే. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే ఇంకొంచెం వాటర్ మీదికి తేలి మంచిగా కుక్ అయి ఉంటుంది. ఇందులో చూపిస్తున్నట్టు కొంచెం గ్రేవీ ఉంటే సరిపోతుందండి, ఎక్కువగా ఏమొద్దు. ఇందులో మనం వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, మనకు పాలకులోనే వాటర్ ఉండిపోతాయి. ఇప్పుడు మంచిగా కుక్ అయి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయండి. కొంచెం అది చల్లారిన తర్వాత పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం గడ్డలు కాకుండా కొంచెం చిలికి వేసుకోండి. ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా వేడి అన్నంలో పాలక్ రైతా తింటే ఉంటుంది చూడండి, ఈ హాట్ సమ్మర్లో అబ్బబ్బబ్బా అనాల్సిందే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.